changing me and changing you. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ దినము దేవుని వాక్యదాని నిమిత్తమై ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని ధ్యానాంశముగా మనం నేర్చుకుందాం ప్రియులారా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇస్సాకు ప్రతిదినం ఒక క్రమశిక్షణ కలిగి ఉండేవాడు. దేవునిని ధ్యానించే ఒక సమయాన్ని తనకంటూ ఒక కేటాయించిన విషయాన్ని ఈ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ నేను 2 విషయాలు మీ అందరితో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ఒకటి సమయము, రెండవది స్థలము. ఒక ప్రార్థనా జీవితాన్ని, నువ్వు క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అని అంటే నీ జీవితంలో ఈ 2 విషయాలు అలవాటు చేసుకోవాలి. ఒకటి సమయం. 24 గంటల్లో నువ్వు ఏ సమయం దేవునికి ప్రార్థనకు కేటాయిస్తున్నావో అది చాలా ప్రాముఖ్యం. ఉదయాన్నే ప్రాతకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉదయకాలమున ప్రార్థన చేయడం అది ఎసెన్షియల్, అది నిత్యం జరగాల్సింది, అది కంపల్సరీగా ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా నీవు 24 గంటల్లో దేవునికి మరికొంత సమయాన్ని నువ్వు కేటాయించవలసిన అవసరత ఉన్నది. ఒకవేళ నీకున్న జీవన శైలిని బట్టి, ఉదాహరణకు కొంతమంది పొద్దున్నే వారు 4 5 వారు పనిని ప్రారంభిస్తేనే వారి యొక్క వ్యాపారం కానీ వారి యొక్క దైనందిన జీవితం ఉంటుంది అనుకోండి. ఉదాహరణకు ఒక పేపర్ బాయ్ కానీ, ఒక పాలవారు కానీ, లేకపోతే ఇలాంటి ఉదయాన్నే ప్రజలందరికీ కూడా వారు కష్టపడితేనే ప్రజలు అవసరతలు కానీ, లేదా వారు పొద్దున్నే ప్రజల అవసరతలను తీర్చే వ్యాపారాలను కలిగి ఉన్నట్లయితే బహుశా వారు పొద్దున్నే ప్రభువుకు లేదా ప్రభు సన్నిధిలో గడపడం కొంత ప్రాక్టికల్గా, అంటే మనం ఐడియల్గా మాట్లాడుకుంటే అది అసాధ్యం. ఒకవేళ ప్రాక్టికల్గా మనం వస్తే అది జరగని పని ప్రియులారు. ఒకవేళ ఐడియల్గా నేను జరిగించాలి అని చెప్పొచ్చు, కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే బహుశా అది జరగకపోవడానికి 99% అవకాశం ఉంది. అయితే దినంలో ఏదో ఒక టైంలో మనందరం కూడా ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క సమయాన్ని మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా అన్నాడు ప్రియులారా. దినమునకు 24 గంటలు ఉంటాయి. ఒక రోజుకి 24 గంటలు ఉంటే ఈ 24 గంటల టైం దేవుడు మనకి ఇచ్చిందే. ప్రతి సెకండ్, ప్రతి మైన్యూట్ సెకండ్, ప్రతి నానో సెకండ్, ప్రతి మైక్రో సెకండ్, ఇదంతా దేవుడు మనకిచ్చింది. దేవుడు ఇవ్వకపోతే మనం బ్రతకలేం ప్రియులారు. అండ్ మనం అనుకుంటూ ఉంటాం ఒక నిమిషంలో అన్ని ఏవేవో జరిగిపోతాయి అని. అంటే మనం అనుకుంటాం ఒక నిమిషం అలా జరిగిపోయింది అనుకుంటాం, కానీ అదే ఒక నిమిషంలో మన శరీరం లోపల అనేక పనులు జరుగుతూ ఉంటాయి ప్రియులారు. ఉదాహరణకు గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. 72 సార్లు గుండె కొట్టుకుంటే ఈ గుండె 4 గదుల్లో నుంచి బ్లడ్ పంపింగ్ కనుక ఆలోచన చేస్తే యావరేజ్గా ఒక్క దినముకు 1000 లీటర్ల బ్లడ్ అనేది మన యొక్క అంతర్గతంగా పంపింగ్ అవుతుందని వైద్య శాస్త్రం తెలియజేస్తుంది. నాడీ వ్యవస్థను కనుక చూస్తే కనుక 1000 న్యూరాన్స్ మన యొక్క బాడీలో ఫ్లో అవుతూ మన యొక్క బాడీలో యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాయి ప్రియులారా. బ్లడ్ సెల్స్ కానీ, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, ఇలాగ అనేక రక్త కణాలు వాటి పనితీరును జరిగిస్తూ ఉంటాయి. కంట్లో నరాల యొక్క పనితీరు, మనకి తెలియకుండానే కళ్ళు ఆర్పే పనితీరు, ఈ విధంగా హావభావాలు, ఇవన్నీ అనేకమైన ఒక అద్భుతమైన నిర్మాణాన్ని దేవుడు మన యొక్క శరీరంలో అనుగ్రహించి ఉన్నాడు. అవన్నీ సక్రమంగా పనిచేయకపోతే, ఏది సక్రమంగా పనిచేయకపోయినా ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నానంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి ఇచ్చే టైం అనేది చాలా చాలా ప్రీషియస్, అది విలువైనది, అది వెలకట్టలేనిది. ఎవరు తిరిగి తీసుకురాలేరు ఒక టైంని. ఒక దైవజనుడు దేవుడు నీకు 24 గంటలు టైం ఇస్తే అందులో దశంభాగం ఎంత అంటే 2 గంటల 40 నిమిషాలు నువ్వు మస్ట్ అండ్ షుడ్గా దేవునికి నువ్వు కేటాయించాల్సిందే. చాలామందికి మొబైల్ తీసుకొని మొబైల్లో దేవుని వాక్యం కాకుండా మిగతా విషయాలు నేను మాట్లాడుతున్నాను. మొబైల్లో ఇన్స్టాగ్రామ్లని, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ అని, ఈ విధంగా చాలామంది సమయాన్ని వ్యర్థపరుస్తారు. కానీ అదే సమయాన్ని ప్రభువుకు కేటాయించమన్నప్పుడు ఒక అరగంట కేటాయిస్తే 5 గంటలు కేటాయించిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే 5 గంటలు మొబైల్లో టైంను సోషల్ మీడియాలో వేస్ట్ చేయడానికి 5 గంటలు అయిపోయినా కానీ ఇంకా 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 కావాలనిపిస్తూ ఉంటుంది. ఇస్సాకు సాయంకాలమున పొలములోకి ధ్యానింప బయలువెళ్ళి, ఇస్సాకు తన జీవితంలో దేవునికి ధ్యానంగా ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించాడు. సాయంకాలమున పొలానికి వెళ్ళాడు. ఎందుకంటే పనిచేయడానికి కాదు, దేవుణ్ణి ధ్యానించడానికి, అనగా దేవునికి కొంత సమయాన్ని తన జీవితంలో కేటాయించడానికి. రెండవదిగా, ఒకటి సమయము, ఇంకొకటి స్థలము.
మన జీవితంలో ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వాతావరణం మన జీవితంలో ఉండాలి అని అంటే, ఒకటి సమయం, దేవునికి ఇచ్చే సమయము చాలా ఇంపార్టెంట్. అది ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రా అని నీ జీవన శైలిని బట్టి నువ్వు అటు విధంగా క్రమశిక్షణలోకి కొనసాగించాలి. రెండవదిగా స్థలము, ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, నువ్వు ఉంటున్న ప్లేస్ అనేది నీ ఆధ్యాత్మిక జీవితానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఉదాహరణకు, ఒకవేళ మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన స్థలంలో మనం మోకరించి ప్రార్థన చేస్తే, మన కుటుంబీకులందరికీ అర్థమవుతుంది. ఆ ప్రత్యేకమైన స్థలంలోకి ప్రార్థన చేయడానికి వెళ్తే, ఆ ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్తే ప్రార్థన చేసుకుంటాడు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రేయర్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, బెడ్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పర్టికులర్గా క్రిస్టియన్స్కి ప్రేయర్ రూమ్ అనేది చాలా ఎసెన్షియల్, చాలా అవసరం కూడా. ఒక ప్రార్థనా గది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు ప్రార్థనా గది లేకపోతే నువ్వు ఉండే బెడ్రూమే నీకు ప్రేయర్ రూమ్ గానో, లేదా హాల్లో నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. ఎందుకంటే హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, డిస్టర్బెన్స్ కలుగుతుంటుంది. కిచెన్లో నువ్వు ప్రేయర్ చేసుకోవాలి, ఎందుకంటే కిచెన్లో వంట చేస్తారు. ఆ వాసనకు కానీ లేదంటే వస్తువుల శబ్దానికి నువ్వు డీవేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇస్సాకు సాయంకాలం ఉన్న పొలాన్ని ఎంచుకున్నాడు. సాయంకాలం సమయము, పొలము, స్థలము ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఎవరు లేరు పొలంలో. ఒక ప్రత్యేకమైన ఒక చక్కటి అనుభవాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు కదండి. ఎంత ధన్యుడో ఇస్సాకు. ఒక ప్రచాలమైన ఆ పొలంలో దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఎంత గొప్ప అనుభూతి చెందుంటాడో ఒక్కసారి మనం ఊహించుకుంటే. 4 గోడల మధ్య దేవుని సన్నిధిని అనుభవిస్తేనే, ప్రార్థన గడిపితేనే ఎంతో సంతోషాన్ని మనం పొందుకుంటాం. అలాంటిది సుదూర ప్రాంతంలో ఎవ్వరు లేనంటి అటువంటి బాహ్య సంబంధమైన ప్రపంచంలో బయటకు వెళ్ళి దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు ఇస్సాకు. దేవుని వాక్యం ఉంటేనే నా జీవితాల్లో సమయము, స్థలము 2 ఇంపార్టెంట్. ఈ 2 మన జీవితంలో క్రమశిక్షణ మనం కలిగి ఉన్నట్లయితే, ఆ సమయానికి మన బ్రెయిన్ మనకి హెచ్చరిక చేస్తూ ఉంటుంది, నువ్వు దేవుణ్ణి స్తుతించు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, పర్టికులర్ సమయానికి పర్టికులర్ స్థలంలో మోకరించి ప్రార్థించేవారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పగలంతా పరిచర్యలో ఉండి ఆయన రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవాళ్ళు. ఎప్పుడు కూడా, అంటే తెలుగు బైబిల్లో మనం గమనిస్తే, ఏకాంతముగా అరణ్యములో ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచూ ఉండెను. గెత్సెమనే తోటలో కానీ, ఒలీవల తోటలో కానీ ఆయన ఎక్కువ సమయం అక్కడ గడిపినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇస్కరియోతు యోధా కూడా రోమా బంటులకు ఏం చెప్పాడంటే, ఈ సమయంలో ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, ఎందుకంటే ఆయన సమయం, ఆయన స్థలం 2 తెలుసు ప్రార్థన కోసం. ఇస్కరియోతు యోధా కూడా ఈ సమయంలో ఆయన గెత్సెమనే తోటలో ఉంటాడని తెలిసి గెత్సెమనే తోటకు వచ్చాడు. నేరుగా ఎవరిని అడగలేదు. పేతురు గారు ఎక్కడున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు అని అడగలేదు. ఎందుకంటే శిష్యులకు తెలుసు ఆయన ఎక్కడ ఉంటాడో. అండ్ మోర్ ఓవర్, బైబిల్లో అనేక సందర్భాల్లో, మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన పెందలకడనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను అనే మాటను మనం గమనిస్తున్నాం. కంటిన్యూస్ టెన్స్. చేశాను, చేస్తాడు అనేది కాదు, చేయుచుండెను అంటే అది నిరంతరం జరిగే ప్రక్రియ. నా జీవితంలో మన సంగతి ఏంటో, ఎక్కడ నువ్వు మోకరిస్తున్నావు? పర్టికులర్ టైం మెయింటైన్ చేస్తున్నావా? సమయం ఉందా? పర్టికులర్ స్థలంలోనే మోకరిస్తున్నావా, లేదా ప్రార్థిస్తున్నావా, లేదా నీకున్న టైంను బట్టి, నీకున్న వెసులుబాటును బట్టి ఎక్కడ పడితే అక్కడ ప్రార్థిస్తే నువ్వు డివేట్ అవ్వడానికి 99.99% అవకాశం ఉంది. కానీ ఒక ప్రత్యేకమైన స్థలము, సమయాన్ని కేటాయించడాన్ని బట్టి మనం ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులుగా ఉంటాం. దేవుడు అట్టి అనుభవాన్ని అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఇస్సాకు సమయము, స్థలాన్ని కేటాయించి నిన్ను ధ్యానించాడయ్యా. మీరు ఈ లోకానికి నరవతారిగా వచ్చి, నరుడుగా ఈ లోకానికి ఎతించి, మాకందరి కొరకు క్రమశిక్షణ కొరకు నాయన ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని కేటాయించి, ప్రార్థనకంటూ ఒక ప్రభాదేవునైనా ధ్యానాంశముగా ధ్యానమునకు సమయాన్ని కేటాయించినట్లుగానే మా జీవితాల్లో మేమును ప్రభా ప్రార్థనకు, దేవుని వాక్యానికి ధ్యానించడానికి ప్రత్యేకమైన సమయాన్ని, స్థలాన్ని మా క్రమశిక్షణ జీవితంలో, క్రైస్తవ క్రమశిక్షణ ప్రార్థన జీవితంలో మేమును కలిగి ఉండినట్లుగా నీ శక్తిని అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.